నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి పనుల్లో స్థానిక వెల్డింగ్ కార్మికులకి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పించాలని వెల్డింగ్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని చౌరస్తాలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత 40-50 ఏళ్లుగా రామగుండంలో వెల్డింగ్ షాపులు నిర్వహిస్తూ స్వయం ఉపాధితో జీవిస్తున్నామని, అద్దెలు, మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. స్థానికంగా పనులు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తే అక్కడి అసోసియేషన్ల ఆంక్షలు, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ల షట్టర్ పనులను స్థానిక నైపుణ్య కార్మికులను పక్కనబెట్టి ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి స్థానికులకే జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామోజు మహేష్, కన్వీనర్ గరిమిల శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వడ్లూరి రాజు, కోశాధికారి సమ్మయ్య, గౌరవాధ్యక్షులు డివి చారి, సభ్యులు రామకృష్ణ, శివకృష్ణ, మల్లికార్జున్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మేమందరం రామగుండం కార్పొరేషన్లోని వెల్డింగ్ షాప్ అసోసియేషన్ సభ్యులం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడనే జీవిస్తూ, ఇక్కడనే మున్సిపాలిటీకి ట్యాక్సీలు కడుతూ, కరెంటు బిల్లులు, ఇంటి కిరాయిలు కట్టుకుంటూ ఇక్కడనే జీవిస్తున్నాం. మేము కరీంనగర్ కానీ, పెద్దపల్లి కానీ, మంచిర్యాల కానీ పోతే మమ్మల్ని పని చేయలేరు. అక్కడ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు మా మిషన్లు గుంజుకోవడం, ఫైన్లు వేయడం ఇటువంటివి చేస్తారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే బతుకు తెరువుగా మా ఊరిని నమ్ముకొని బతుకున్న మాకు ఇన్ని కోట్ల రూపాయల వర్క్ నడుస్తుంది. ఇక్కడ మాకు ₹1 పని దొరకడం లేదు. అసలే గిరాకులు లేక మేము ఇబ్బందుల పాలవుతాం. ఇటువంటి పనిని మాకు కల్పిస్తే మాకు ఎంతో ఉపాధి అవుతుంది. దీనికి మేము ఈ నిరసనంగా ఇక్కడ పని బంద్ పెట్టడం జరిగింది. దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి మా జీవనోపాధిని దెబ్బతీయకుండా మాకు ఉపాధి కల్పించే విధంగా, ఇక్కడ పనులు మాకే అప్పచెప్పే విధంగా చూడాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులను మరియు ప్రజాప్రతినిధులు అందరినీ కోరుకోవడం జరుగుతుంది. డెవలప్మెంట్ చేస్తాను, రోడ్లు ఉన్నాయి చేస్తే మాకు రోడ్ల మీద ఉంటే మాకు అన్నం రాదు. ఉపాధి కల్పిస్తే మాకు ఇంత కడుపు నిండుతుంది. అదే ఉపాధి ఎమ్మెల్యే గారు కల్పించాలని కోరుకుంటున్నాం. బయట మమ్మల్ని ఎవరు పని చేయనిస్తలేడు. మంత్రాలు పోతే చేయనిస్తలేడు, పెద్దపల్లి పోతే ఎవరు చేయనిస్తలేడు, పోతే ఎవరు పైసలు కట్టుకుంటాం, టాక్సీలు కట్టుకుంటాం, కిరాయిలు వేల కిరాయిలు కట్టుకుంటాం, ఊరి మీద బతుకుతాను. నీ ఇష్టం చేసుకుంటా పోతాడు. నువ్వు ఇదే మాట్లాడు. మా కర్మ ఎవరు చేయబడతాను. మేము ఆ రేటు చేయాలమ్మా. అవు భయ్, నువ్వు రేట్ అడిగావు. పెద్దోడా నీకు మమ్మల్ని అడిగితే రేటు పడదని చెప్పినామా? మమ్మల్ని అడిగిరా? మేము చెయ్యాలమ్మా. మేము రేట్ ఏమన్నా ఎక్కువ చెప్పినామా? మాకెందుకు? నీ నచ్చే కదా చేసుకోవడానికి మేము ఎందుకున్నామే మన కోరికల్లా? ఎందుకు అవసరం లేదు. మాకు ఇవ్వకపోతే మమ్మల్ని బయట కూడా రానిస్తలేదు. మా ఊళ్ళో మేము చేసుకుంటాం. మేము చేయనీయమే పని, మేము చేయనీయం. మీరు కంప్లైంట్ చేయరు. మా మీద ఊరి మీద ఎట్లా బతకాలి? అరే టెండర్ అయితే మేము ఎక్కువ రేటు అరే మీరు రేట్ ఎక్కువ చెప్తే బయట మేము లోకల్ గా ఇంతమంది షాప్ వాళ్ళ మీద చేసుకుంటాను. మమ్మల్ని రేట్ అడిగినరా? మేము ఎక్కువ చెప్పినామా? మేము చెయ్య అంటే నువ్వు బయట చేయించుకోవాలి. మేము మంత్రాలు పోయి పని చేస్తే మమ్మల్ని చేయనియరు. ఆడ గుంజుకుంటారు మిషన్లు. పెద్దపల్లి పోయినా మా పరిస్థితి అదే. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.